కోతి మరియు అద్దం కథ. ఒక అందమైన అడవిలో చురుకైన కోతి ఉండేది. అది చాలా తెలివైనదే, కానీ దానికి కొంచెం గర్వం కూడా ఉండేది. నాకంటే అందంగా, నాకంటే చురుకుగా ఎవ్వరూ లేరు అని ఎప్పుడూ చెప్పుకుంటూ ఉండేది. ఒకరోజు ఊరు దగ్గర తిరుగుతూ ఉండగా ఒక మనిషి వదిలేసిన అద్దం కోతికి కనిపించింది. కోతి ముందెన్నడూ అద్దం చూడలేదు. ఆసక్తిగా దగ్గరకు వెళ్ళి చూడగా అద్దంలో ఇంకో కోతి కనిపించింది. అరే, నా అడవిలోకి కొత్త కోతి వచ్చేసిందా అని కోతి కోపంగా అరిచింది. అద్దంలోని ప్రతిబింబం కూడా అదేలా కోపంగా కనిపించింది. కోతి చేతిని పైకెత్తింది. అద్దంలోని కోతి కూడా చేతిని పైకెత్తింది. ఇది నన్ను అనుకరిస్తుందే అని కోతి మరింత కోపపడింది. అద్దం మీద గుద్దింది. కానీ ఎదురుగా ఉన్న కోతి కూడా గుద్దినట్టే కనిపించింది. కోతి కోపంతో అద్దాన్ని కొట్టేసింది. అద్దం నేలపై పగిలిపోయింది. అప్పుడు పక్కనే ఉన్న తెలివైన పాము అన్నది, అది నీ శత్రువు కాదు కోతి, అది నువ్వే. అద్దం నీ ప్రతిబింబాన్ని చూపించింది. కోతి కొద్దిసేపు ఆలోచించింది. అంటే నేను కోపంగా ఉంటే ప్రపంచం కూడా నాపై కోపంగా కనిపిస్తుందా అని అడిగింది. పాము నవ్వుతూ చెప్పింది, అవును, నువ్వు నవ్వితే ప్రపంచం కూడా నీతో నవ్వుతుంది. కోతి తన తప్పు గ్రహించింది. ఇకపై గర్వం, కోపం తగ్గించి అందరితో మంచిగా ఉండాలని నిర్ణయించుకుంది. ఆ రోజు నుండి కోతి ఎప్పుడూ గుర్తుంచుకుంది, ప్రపంచం మనకు ఎలా కనిపిస్తుందో అది మన మనసుపై ఆధారపడుతుంది. నీతి: మన ప్రవర్తనే ప్రపంచం మనపై ఎలా ప్రవర్తిస్తుందో నిర్ణయిస్తుంది. నవ్వు ఇస్తే నవ్వే వస్తుంది, కోపం ఇస్తే కోపమే వస్తుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని నీతి కథల కోసం మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.